పౌలుకున్న ఏదో ప్రత్యేక శక్తి ద్వారా మనిషి స్వస్థత పొందాడా? లేదు. ఎట్లా పొందుకున్నాడు స్వస్థత? దేవుని మాటలు వినడం. అంటే ఏం ప్రకటించాడు పౌలు? సువార్తను ప్రకటించాడు. అంటే సువార్తలో ఏముంది? సువార్తలో కేవలం రక్షణ మాత్రమే కాదు, కానీ రక్షణ ఉంది, స్వస్థత ఉంది, విడుదల ఉంది. ఆమేన్, హల్లెలూయా. సువార్త అనేది ఇట్స్ ఎ ప్యాకేజ్. నువ్వు కేవలం రక్షించబడ్డం మాత్రం కాదు, దేవుడు నీ రోగాన్ని కూడా తీస్తాడు. ఆమేన్, తీసివేస్తాడు. హల్లెలూయా. నిన్ను స్వస్థపరుస్తాడు, నీ దరిద్రతను తీసివేస్తాడు అనేది సువార్త. సో ఆ వ్యక్తి విన్నట్టున్నాడు సువార్తను. ఏమని విన్నాడు? యేసయ్య స్వస్థపరుస్తాడు విన్నాడేమో. విన్నప్పుడు అతని లోపల విశ్వాసం కలిగింది, గట్టిగా పట్టుకున్నాడు, దాన్ని లేచి నడిచాడు. అందుకని ఒక దగ్గర యేసయ్య రక్తస్రావం గల స్త్రీని ఏమంటాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది.